అందరికి దాంట్లో భాగంగా అతని మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడం జరిగింది. అతను యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్టింగ్ చిన్న పిక్ పాకెటింగ్ తో స్టార్ట్ చేసేవాడు. అయితే అతనికి మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ పిక్ పాకెటింగ్ తో పాటు మిగతా అంటే ఒక 1.5 years 2 years నుంచి ఈ హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశారు. అతనితో ఆసిఫ్ తో పాటు వసీం, సోహెల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ మిగతా వాళ్ళు కూడా కలిశారు. వీళ్ళందరూ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఈ హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా 24 కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. అయితే ఈ 24 కేసులు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ ఏరియాలో రిజిస్టర్ అవుతూ ఉండేవి. వీళ్ళు దొంగతనం చేసి ఒక ఇల్లుని ఐడెంటిఫై చేసి దొంగతనం చేసి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవాళ్ళు. బంగారాన్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవారు. ఈ షేక్ వసీం అనే అతను మోహన్ మల్కాపూర్ వాస్తవ్యుడు. ఇతనికి ఇస్తే ఈ మోహన్ అనే అతను ఆ బంగారాన్ని కరిగి పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు. అట్లా ఈ దొంగలు ఇచ్చిన ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేవాడు. ఇప్పటిదాకా మనం మొహమ్మద్ ఆమిర్ని, మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ ని, షేక్ వసీం ని, రియాజ్ ని, జావేద్ ఖాన్, షేక్ సోహెల్, మొహమ్మద్ ఆసిఫ్, మాలత్ మోహన్ ని 8 మంది మనం పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్ పట్టుకునేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ ని లీడ్ చేసిన మన మొత్తం ఎంటైర్ ఆపరేషన్ ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకటరెడ్డి గారు మొత్తం పర్యవేక్షించారు. ఇన్స్పెక్టర్ సౌత్ రూరల్ సురేష్ గారు, తర్వాత వెంకట్రావు ఎస్ఐ టౌన్ 6 వీళ్ళు ఆన్ ఫీల్డ్ చేశారు. దాంతోపాటు ఈ ఆపరేషన్ లో కేర్బాజీ హెడ్ కానిస్టేబుల్ అభిలాష్ పిసి, సునీల్ కుమార్, శివసాగర్ గౌడ్, సాయి కిరణ్ వీళ్ళందరూ కష్టపడి వీళ్ళందరినీ పట్టుకోవడం, ఈ పెద్ద గ్యాంగ్ పట్టుకోవడంలో చాలా కష్టపడ్డారు. వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.